విచారణలో భాగంగా పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవికి బంపర్ ఆఫర్ ఇచ్చారని, పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా, మంచి జీతం కూడా ఇప్పిస్తామంటూ పోలీసులు ఐబొమ్మ రవికి ఆఫర్ చేయగా రవి సున్నితంగా తిరస్కరించారని, కరేబియన్ దీవుల్లో ఆయన ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ పెట్టుకొని తెలుగు రుచులను అక్కడ అందరికీ పరిచయం చేస్తానంటూ రవి పోలీసుల విచారణలో ఆయన చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఐబొమ్మ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చారని, పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా, మంచి జీతం కూడా ఇస్తామంటూ పోలీస్ అధికారులు రవిని అడగగా రవి సున్నితంగా తిరస్కరించి, నేను రెస్టారెంట్ పెడతాను ఐబొమ్మ పేరుతో కరేబియన్ దీవుల్లో అంటూ ఆయన సమాధానం చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఉండొచ్చు. ఇప్పుడు మనం కూడా ఫస్ట్లోనే చెప్పాం కదా, ప్రజలు ఎప్పుడైతే స్పందించి ఐబొమ్మ రవిని మీరు ఏమి చేయొద్దు, జైల్లో వేయొద్దు, విడుదల చేయండి, మా కోసం చేశాడు అతను అని చెప్పారో మనం కూడా అన్నాం, అతను తెలివితేటలు ఉపయోగించుకోవచ్చు కదా మంచిగాను అని అన్నాం. సో మరి అందులో భాగంగా నిజంగానే పోలీస్ శాఖ అతనికి ఆఫర్ ఇచ్చిందా అంటే, నిన్ను అదన్నీ ఏమంటారు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఏమైనా వాడుకుందాం అనుకుందా, మంచి శాలరీ ఇస్తాం, ఇక్కడ ఉండి పని చెయ్యి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఐబొమ్మ రవి మాత్రం దానికి తిరస్కరించినట్టు తెలుస్తోంది. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నేను అక్కడ ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకుని తెలంగాణ, ఆంధ్ర మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రుచులు అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తాను, నాకు బాగా సంపాదించి బాగా ఎంజాయ్ చేయడం ఇష్టం లైఫ్, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అని చెప్పినట్టుగా తెలుస్తాను. కాకపోతే గతంలో కూడా పోలీసుల విచారణలో భాగంగా ఐబొమ్మ రవి నేను ఇక పైరసీ జోలికి వెళ్ళను, ఇటువంటి తప్పు చేయను, మారిపోతానంటూ ఆయనే సమాధానం ఇచ్చినట్లుగా కూడా మనం విన్నాం. అవును, అంటే నేను ఇంక మీదట పైరసీ చేయనని చెప్పాడు అతను. అయితే ఏం పేరు పెడతావు రెస్టారెంట్ కంటే ఐబొమ్మ అనే పెడతాను అన్నాడు. ఇంతకు ముందు అతను 3,000 కోట్లు అతని అకౌంట్లో ఉన్నది వెనక్కి వెళ్ళిపోయింది కదా, వాళ్ళు తీసేసుకున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఇంతవరకు అతను 17 కోట్లు ఖర్చు పెట్టాట, అంటే ఎంజాయ్ చేయటానికి. తర్వాత ఒక 80 లక్షలు, అంటే ఇంచుమించు 80 లక్షల దాకా ఖర్చు పెట్టి ఇదేంటి సెంట్ కిట్స్ను తర్వాత వెనిస్ ఈ దీవుల్లో పౌరసత్వం తీసుకున్నాడు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అతను అక్కడే ఉండాలని అనుకుంటున్నాడు అతను. అయితే పోలీసులు చెప్పింది మనకేం అర్థమైందంటే, అతనికి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా వైజాగ్లోను హైదరాబాద్లో ఉండే ఫ్లాట్లు, వైజాగ్లో ఉండే ఆస్తులు సీజ్ చేశారు అతను. ఏది ఏమైనా అంటే రవి చెప్పడాన్ని బట్టి మనం చూస్తే కనుకైతే అతను చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ, అతనికి చాలా అంటే లైఫ్ని ఎంజాయ్ చేయడం అనేది ఇష్టం అని తెలుస్తోంది. సరే ఏది ఏమైనా మీరు అన్నట్టుగా మనకు అసలు అబ్బాయి ఆఫర్ తీసుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండదలుచుకోలేదేమో, ఆల్రెడీ భార్యతో అతని విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటి దృష్ట్యా అతను ఏమైనా అట్లా అనుకుంటున్నాడా, తర్వాత ఇంకా అతను వెనక్కి వచ్చే ఉద్దేశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్నేహితుడి ద్వారా పట్టుబడ్డాడు, ఫస్ట్ భార్య అనుకున్నాము, భార్య కాదు. ఇప్పుడు భార్యతో విడిపోయాక తల్లిదండ్రులు ఎప్పుడైనా వచ్చి చూస్తాడు అంతే. ఇప్పుడు సక్రమమైన మార్గంలో వెళ్తే చాలు నా ఉద్దేశం. అయితే జరిగిపోయినవన్నీ వదిలేసి ఓకే రెస్టారెంట్ పెట్టుకుని బాగా సంపాదించుకుని తనకి నచ్చినట్టే ఎంజాయ్ చేయొచ్చు, అది అందులో తప్పు లేదు. చెడ్డ పనులు చేయకుండా, మళ్ళీ పైరసీ జోలికి వెళ్లకుండా, ఇంకా ప్రజల గురించి ఆలోచించక్కర్లే. ఎందుకంటే ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించాల్సిన నిర్మాతలు, సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళు మేము ప్రజల కోసం సినిమాలు తీస్తున్నాం అన్నప్పుడు రేట్లు తగ్గించాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు రేట్లు తగ్గిస్తే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకురారు. పుట్టుకొచ్చినా కూడా అప్పుడు వీళ్ళు కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పచ్చు. ఇప్పుడు వీళ్ళ తప్పు ఉంది, అతని తప్పు ఉంది, అదో రకం దోపిడీ, ఇదో రకం దోపిడీ, అంతే కదా. ఇప్పుడు నేను మీకు ఫేవర్ చేస్తున్నాను అంటే నాకు లాభం లేకుండా మీకు ఫేవర్ చేయనుగా. సో ఇదన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొంచెం ఎక్కువ ఇస్తున్నాం మనం, అంటే మన స్థాయికి మించి ఇస్తున్నాం. కాబట్టి ఆ స్థాయి వాళ్ళు తగ్గించాలి. వాళ్ళ స్థాయి పెరగడం కోసం మన్ని ఇబ్బంది పెట్టకూడదు, అది సినిమా వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి సినిమా వాళ్ళు ఆలోచించుకోవాలండి, అలాగే ఐబొమ్మ రవి కూడా ఆలోచించుకుని మళ్ళీ ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తానంటే ఈసారి ప్రజలు క్షమించరు, మనలాంటి వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేయం.
ఎప్పుడు కూడా చెడుని సపోర్ట్ చేయకూడదు మనం. అయితే మారడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్తాం తప్ప అతను చేసింది మంచి పని అని మనం ఎప్పుడు చెప్పం. మన సొసైటీలో ఉండేటప్పుడు మంచి చెడు విచక్షణ మనకి ఉండాలి, వాళ్ళకి ఉండాలి. మనం మంచి కోసం ఆ చెడుని మర్చిపోయి ఒక అవకాశం ఇమ్మన్నాను తప్ప అతను చేసింది తప్పు కాదని మనం ఎప్పుడు చెప్పలేదు. ఓకే, అంటే నిజంగా ఐబొమ్మ రవికి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. దాంతో పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా నిజంగా ఆలోచనలో పడ్డారని, రవికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ఎందుకు వాడుకోకూడదనేటువంటి ఆలోచనతో వారు ఐబొమ్మ రవికి ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఈ ఆఫర్ కారణం ఏంటి? అదే అతనిలో ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఒక అవకాశం ఇద్దామని వాళ్ళు అనుకున్నారా? కానీ ఎందుకని రవి అంటే కొంచెం ఇబ్బంది పడ్డాడా? ఇప్పుడు ఒక చెడు పని చేశాక పట్టుబడ్డాక ఇప్పుడు వాళ్ళతో పని చేయటం అనేది అతను ఇబ్బందిగా అనుకున్నాడా సైకలాజికల్గా? అంటే ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా ఇతని మీద ఒక అనుమానం ఉంటుంది కదా, మేబీ దానికోసం వద్దనుకున్నాడా? ప్లస్ ఈ జీతంతో నేను ఎంజాయ్ చేయలేను, నేను ఎక్కువ ట్రావెల్ చేయలేను. ఇప్పుడు అతను ఏదైనా దేశం వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు అలా కాకుండా ఒక రెస్టారెంట్ పెట్టుకుంటే తనకు తనే యజమాని కాబట్టి తనకు కావాల్సినప్పుడు టూర్లు వెళ్ళొచ్చు, రావచ్చు. ఆ రకంగా ఆలోచించుకుని, అంటే ఇండివిజువాలిటీ పోగొట్టుకోకపోవడం ఒకటి, రెండు తన ఫ్రీడమ్ని వదులుకోకపోవడం అనేది కూడా ఇందులో మనకు కనిపిస్తోంది. సో ఈ రెండు రీజన్స్, తర్వాత అనుమానం అనేది తన మీద ఇంకా ఉండకూడదు అనుకున్నాడేమో. అంటే ఐబొమ్మ రవి చేసినటువంటి పనికి ఆయనకి అసలు బెయిల్ ఇవ్వకూడదని, ఆయన్ని కొంతమంది ఎన్కౌంటర్ చేయాలని, ఇలా చిత్ర పరిశ్రమలో ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కదా. మరి అసలు ఐబొమ్మ రవికి బెయిల్ దొరికేటువంటి పరిస్థితి ఉందంటారా? వస్తుందండి. ఇప్పుడు ఎన్కౌంటర్ చేసేయండి లేకపోతే అతను జైల్లో పడేయండి అంటే అప్పుడు చాలామందిని జైల్లో వేయాలి. ఇవన్నీ కూడా అంటే మీకు న్యాయాన్యాయాలు అనేది విచారణ చాలా కష్టం అది. కాబట్టి ఇక్కడ ఎవరిని వేయాలి? ఒకవేళ ఐబొమ్మని వేస్తే మరి కొంతమంది డైరెక్టర్లను వేస్తారా, కొంతమంది నిర్మాతలను వేస్తారా, మరి యాక్ట్ చేసిన వాళ్ళని వేస్తారా, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళని వేస్తారా? ఇవన్నీ ప్రశ్నలే కదా. అక్కడ నియంత్రణ లేనప్పుడు, సినిమా ఇండస్ట్రీ మీద నియంత్రణ మీకు లేనప్పుడు మీరు ఎవరిని అంటారు? కాబట్టి ఇవన్నీ కూడా జరిగే పనులు కాదండి. ఐబొమ్మ రవిని కనుక మీరు విడుదల చేయకపోతే నష్టం సినిమా ఇండస్ట్రీకి. కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి అంతే. ఇద్దామని పోలీసులు అనుకున్నారేమో, అది కూడా మంచిదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.